హలో కుషికం నేమ్స్ హౌ ఆర్ యూ ఆల్. ఈరోజు నేను మీ ముందుకి నీట్ 2025 కెమిస్ట్రీ డీటెయిల్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ అయితే కెమికల్ బాండింగ్ అనే లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అయితే దీనిలో మనం చూడబోతున్న క్వశ్చన్ ఏంటి అంటే అమాంగ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్, అంటే ఒక 3 కాంపౌండ్స్ ఇచ్చారనమాట. ఆ 3 కాంపౌండ్స్లో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆఫ్ సిహెచ్ బాండ్కి ఆర్డర్ అడుగుతున్నారు మనకి, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోదాము. అయితే ఈ టాపిక్ని, ఈ రోజు కెమికల్ బాండింగ్లోని ఈ టాపిక్ని మనం డిస్కస్ చేయడానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి అయితే డీటెయిల్డ్ ఆన్సర్ ఒకసారి చూసి తర్వాత ఈ క్వశ్చన్కి అయితే చూసేద్దాము. ఇంతకు ముందు వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ హైయెస్ట్ వాన్ డెర్ వాల్స్ రేడియస్? ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికి అన్నిటికంటే పెద్ద వాన్ డెర్ వాల్స్ రేడియస్ ఉంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. నేను మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఆ 4 ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. ఈ 4 కూడా మనకి సేమ్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్. అన్నీ కూడా మనకి 7th గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ అనమాట. వీటిని మనం హాలోజన్స్ అంటాము. సో ఒకటే గ్రూప్లో మనకి పైనుంచి కిందకు వచ్చేటప్పుడు అటామిక్ సైజ్ అయితే పెరుగుతుంది. అంటే ఫ్లోరిన్ అనేది స్మాల్ సైజ్ ఉంటే, అంటే గ్రూప్ కాబట్టి నేను కిందకు రాస్తున్నాను. క్లోరిన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, బ్రోమిన్ ఇంకా పెద్దగా ఉంటుంది, అయోడిన్ అనేది చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఎప్పుడైతే అటామిక్ సైజ్ అనేది పెరుగుతుందో వాన్ డెర్ వాల్స్ రేడియస్ కూడా పెరిగినట్టు. అండ్ మనం దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ నేను మీకోసం అప్లోడ్ చేశాను. దీనిలో మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ జస్ట్ గో అండ్ చెక్ దేర్. దీనికి సంబంధించిన ఈ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను మీకోసం కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆబ్వియస్లీ అయోడిన్. ఎందుకంటే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు మనకి అటామిక్ సైజ్ పెరుగుతుంది. ఎప్పుడైతే అటామిక్ సైజ్ పెరిగిందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటామిక్ సైజెస్లో మనం వాన్ డెర్ వాల్స్ రేడియస్ గురించి కూడా చెప్తాం కాబట్టి వాన్ డెర్ వాల్స్ రేడియస్ ఆఫ్ ద అయోడిన్ విల్ బి లార్జర్ ఇన్ ద గివెన్ 4 మాలిక్యూల్స్, 4 atoms అనమాట. So that is our right answer. So without any further delay, let us discuss our PYQ of 2025 NEET from the chemistry. దట్టు మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే 4 కాంపౌండ్స్ ఇచ్చారు. ఆ 4 కాంపౌండ్స్ చూడండి ఏమున్నాయో 1 2 3 అనే 3 కాంపౌండ్స్ ఇచ్చారు. 1 2 3 అనే 3 కాంపౌండ్స్. వీటిలో కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆఫ్ సిహెచ్ బాండ్. సిహెచ్ అంటే ఇక్కడ కార్బన్ ఉంది, ఈ కార్బన్కి హైడ్రోజన్కి ఈ యాస్టిక్ ఉంది కదా. సో ఈ బాండ్ బ్రేక్ అవడానికి అండ్ ఈ కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్యలో ఉన్న ఈ బాండ్ బ్రేక్ అవడానికి, అలాగే ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఈ కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్యలో ఉన్న ఈ బాండ్ బ్రేక్ అవడానికి కొంత ఎనర్జీ అయితే అవసరం అవుతుంది. ఆ 3 ఎనర్జీస్లో దేనికి హైయెస్ట్ ఎనర్జీ, దేనికి లోవెస్ట్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది అనేది అయితే మనకి ట్రెండ్ అనమాట. సో ఒకసారి మనం కనుక ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఒకసారి కనుక చూస్తే ఇక్కడ కార్బన్కి మనకి డిఫరెంట్ హైబ్రిడైజేషన్స్ కనిపిస్తున్నాయి. హైబ్రిడైజేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేశాను షార్ట్స్లో. సో ఆ వీడియో చూసారు అంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ బెటర్ చెక్ ఇట్. అలాగే ఇక్కడ చూడండి, ఈ కార్బన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. చూడండి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, ఇది ఒక సిగ్మా బాండ్, సెకండ్ సిగ్మా బాండ్ అండ్ థర్డ్ సిగ్మా బాండ్. 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ వచ్చేసి 1 ఉన్నాయి. మేక్ ష్యూర్ కార్బన్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఓన్లీ 4 బాండ్స్. అది సిగ్మా బాండ్స్ అవనివ్వండి, 4 బాండ్స్ అవనివ్వండి, కార్బన్ విల్ ఆల్వేస్ ఫార్మ్ ఓన్లీ 4 బాండ్స్. అలాగే ఇక్కడ ఈ 4 బాండ్స్లో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3 ఉన్నాయి కాబట్టి నాకు దీని హైబ్రిడైజేషన్ 3 ఫింగర్స్ ఓపెన్ చేయండి. దానిలో ఒకటి ఎస్ ఆర్బిటల్ కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలి హైబ్రిడైజేషన్లో. సో మిగిలినవి 2 పి ఆర్బిటల్స్ అయి ఉండాలి. సో 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవ్వాలి అంటే నాకు ఓన్లీ sp2 హైబ్రిడైజేషన్లో పాసిబుల్ ఫర్ కార్బన్. మిగిలిన వాటికి వేరే ఉండొచ్చు, ఐ డోంట్ మైండ్ దట్. కానీ ఇక్కడ ఈ కార్బన్కి నాకు ఉన్న హైబ్రిడైజేషన్ sp2 హైబ్రిడైజేషన్ అనమాట. అలాగే ఈ కార్బన్, ఎందుకంటే ఈ కార్బన్ నుంచి హైడ్రోజన్కి మధ్యలో ఉన్న బాండ్ ఎనర్జీని మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కార్బన్లో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది ఒక సిగ్మా బాండ్ అండ్ ఇది ఒక సిగ్మా బాండ్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ పై బాండ్స్ కూడా 2 ఉన్నాయి. ఎప్పుడైతే నాకు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 2 ఉన్నాయో ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది? ఒకటి ఎస్ కంపల్సరీగా ఉండాలి అండ్ 2 ఉన్నాయి కాబట్టి ఇంకొకటి సెకండ్ ఇది నాకు sp హైబ్రిడైజేషన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ కార్బన్కి సంబంధించిన హైబ్రిడైజేషన్ sp హైబ్రిడైజేషన్. అలాగే ఈ కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్యలో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ మనల్ని అడుగుతున్నాడు. సో ఈ కార్బన్కి చూడండి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 సిగ్మా బాండ్స్ వచ్చేసి నాకు 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి ఫర్ దట్ కార్బన్. అంటే ఏ హైబ్రిడైజేషన్? sp3 హైబ్రిడైజేషన్. అలాగే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది మనకి హైబ్రిడైజేషన్ మీద డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే ఎస్ క్యారెక్టర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా ఎక్కువే ఉంటుంది. అంటే ఎస్ క్యారెక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. ఇప్పుడు మనకున్న హైబ్రిడైజేషన్స్ చూడండి, ఇదేమో sp2 హైబ్రిడైజేషన్, ఇదేమో సెకండ్ ఇది sp హైబ్రిడైజేషన్, ఇది sp3 హైబ్రిడైజేషన్. ఎస్ పర్సంటేజ్ కనుక నేను చూస్తే 100/100
3 అంటే ఎస్ పర్సెంటేజ్ నాకు ఇక్కడ వచ్చేసి 33% ఉంది. ఇక్కడ ఎస్ పర్సెంటేజ్ వచ్చేసి నాకు ఎంత 50% ఉంది. ఇక్కడ ఎస్ పర్సెంటేజ్ వచ్చేసి నాకు 25% ఉంది. అంటే దేనికి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్గా సెకండ్కి ఎక్కువ ఉంటుంది. 2 విల్ బి గ్రేటర్ కంపేర్ టు ఇక్కడేమో 33 ఉంది, ఇక్కడేమో 25 ఉంది. ఏది ఎక్కువ? ఫస్ట్ది ఎక్కువ. దాని తర్వాత నాకు థర్డ్ది ఉంటుందన్నమాట. సో మనకి రైట్ ఆప్షన్ వచ్చేసి ఇది అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ అయితే ఒకసారి చూద్దాం చూడండి. 2 3 1 1 2 2 1 3 అలాగే 3 థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1 2 3 ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 3 2 1. ఏది రైట్ ఆన్సర్? ఎస్, ఆబ్వియస్గా సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ డిపెండింగ్ అపాన్ ఎస్ క్యారెక్టర్. ఎస్ క్యారెక్టర్ ఆర్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది మనం తీసుకోవచ్చు. ఎస్ క్యారెక్టర్ని బట్టి మనకి రైట్ ఆప్షన్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈ మాలిక్యూల్స్కే కాదు, జనరల్గా ఏ కాంపౌండ్కైనా సరే బాండ్ డిసోసియేషన్స్ గురించి అడిగినప్పుడు వాటిలో ఏది డిఫరెంట్ ఉంది అనేది ఒకసారి చూసుకుని కంపేర్ చేసుకుంటే మనకి రైట్ ఆన్సర్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ వీడియోలో నేను మిమ్మల్ని అడగబోతున్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యావ్ ద హైయెస్ట్ డెన్సిటీ? ఏ ఎలిమెంట్కి అన్నిటికంటే హైయెస్ట్ డెన్సిటీ ఉంటుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. నేను మీకోసం డిఫరెంట్ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చాను చూడండి. పొటాషియం ఒకటి, అలాగే ఐరన్, బేరియం అండ్ సీజియం. ఈ నాలుగింట్లో ఏ ఎలిమెంట్కి, ఈ నాలుగింట్లోనే నేను పీరియాడిక్ టేబుల్ మొత్తం మీద అడగట్లేదు. సో ఈ 4 ఎలిమెంట్స్లో దేనికి ఎక్కువ డెన్సిటీ ఉంటుంది అదేనైతే క్వశ్చన్ అనమాట. మీకు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను మీకు డెఫినెట్గా విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు అంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఎంకరేజ్మెంట్ని నాకు చూపించండి. అలాగే ఎవరైతే కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్ ఉన్నారో, కెమిస్ట్రీ అంటే కొంచెం భయపడుతూ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన ఖుషీ కెమ్ ఛానల్ గురించి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఎంకరేజ్మెంట్ని నాకు తెలియజేయండి. అండ్ ఫైనలీ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద ఇన్స్టెంట్ అప్డేట్స్. అలాగే మీకు కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఏ డౌట్ ఉన్నా సరే, ఏ టాపిక్లో డౌట్ ఉన్నా సరే ఆ కామెంట్ని, ఆ టైటిల్ని, ఆ సబ్జెక్ట్ టైటిల్, టాపిక్ టైటిల్ నాకు కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేశారంటే నేను మీకోసం ఒక డీటెయిల్డ్ వీడియో చేసి మీకోసం అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. I will see you all with another interesting and informative video. Till then, take care. Bye.